అండి ఒక నిమిషం. మీ ఇంట్లో గ్యాస్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా చూడండి. గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఇందు నుంచి మీకు గ్యాస్ రావడం సౌండ్ గానీ, లేకపోతే స్మెల్ గానీ వస్తే ఇందులో వాచర్ ఉంటుంది. ఆ వాచర్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ పైప్ ద్వారా ఏమన్నా గ్యాస్ లీక్ అవుతుంటే ఒక సోపు, వాటర్ మిక్స్ చేసి ఇక్కడ తుడవాలి. పైపుతో తుడిస్తే ఎక్కువగా లీక్ అయ్యేది ఈ కార్నర్‌లన్నా లేకుంటే ఈ కార్నర్‌లన్నా లీక్ అవ్వచ్చు. సో, అక్కడ తుడవడం వల్ల మీకు చిన్న బుడగలు వస్తాయి. అప్పుడు మీకు ఆ గ్యాస్ లీక్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకూడదంటే మీరు కుండ తీసుకున్నప్పుడు ఈ ఎక్స్‌పైరీ డేట్ అనేది చూడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ నెంబర్ అనేది మీకు ఇయర్ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ డి అని ఉంది కదా, అది మంత్ తెలియజేస్తుంది. సో, ఏ అంటే డి అని కాకుండా ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు, ఒకవేళ బి ఉందనుకో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ఒకవేళ సి ఉందంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు డి ఉంది కదా, డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సో, ఈ విధంగా ఇక్కడ లెటర్ అనేది మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఇయర్ అనేది ఇది నెంబర్ అనేది ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఖచ్చితంగా ఇది డేట్ చూసుకొని మీరు కుండ తీసుకోవాలి. ఇక్కడ 15.7 అనేది ఈ గ్యాస్ యొక్క వెయిట్. సో, ఈ విధంగా ఈ విషయాలు గ్యాస్. ఇక్కడ కింద ఇక్కడ రంధ్రాలు ఉంటాయి కదా, ఇవి ఎక్కడి పరిస్థితుల్లో కూడా ముయ్యకూడదు. ఇవి తెరుచుకొని ఉండాలి. ఇందులో గాలి వెళ్తూనే ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఒకవేళ మీ ఇలాంటివి ఏం తోచకపోయినా మీ ఇంట్లో ఒకవేళ గ్యాస్ లీక్ అవుతుందంటే మీ ఇంట్లో ఉన్న విండోస్ అనేటివి ఓపెన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. భయపడకండి. ఇక్కడ ఒకవేళ మంటలు వస్తుంటే ఒక పెద్ద క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దీని చుట్టూగా మొత్తం చుట్టేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది గ్యాస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఒక చిన్న విషయమే కాకపోవచ్చు కానీ మీ లైఫ్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చిన్న ట్రిక్ వల్ల ఇది తెలియకపోతే మీ లైఫే స్పాయిల్ అవ్వచ్చు. సో, ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఇలాంటి విషయాలు ఇంకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.